శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంద్రియ నిగ్రహం గురించి తెలుసుకుందాం. సమయం తక్కువ వలన పార్ట్ 1, పార్ట్ 2గా వీడియోస్ చేశాను, గమనించగలరు. అయితే మీకు మన జ్ఞానేంద్రియంలో అయిన కన్ను, ముక్కు, చెవులు, చర్మం, నోరు ఇవి తెలుసు కదా. అయితే మనం వృద్ధిలోకి రావాలన్నా లేదా చెడు వ్యసనాల బారిన పడడానికి మన జీవితంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఈ కలియుగంలో చెడుకి ఉన్నంత విలువ మంచికి లేదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అసలు ఈ చెడు అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మంచి ఎటు పోతుంది అని ఒకసారి ఆయన ఆలోచన చేశారా? నేను నాకు ఉన్న విషయ పరిజ్ఞానం మేరకు చాలా తొందరగా అయిపోయే విధంగా చెప్తాను. మనమందరం మన మనసుని దాదాపుగా చెడ్డదారిలో పోకుండా అదుపు చేస్తాం కదా. అయితే అదుపు తప్పి చెడ్డ పనులు ఎందుకు చేయవలసి వస్తుంది? అసలు కంటెంట్ ఉంటే ఒక్క లైక్